ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైల్వే శాఖ ఊహించని షాక్ అయితే ఇచ్చిందనమాట. మనం చూసుకోవచ్చు. ప్రయాణికులకు రైల్వే శాఖ ఊహించని షాక్. రద్దయిన రైలు టికెట్ల డబ్బులను తిరిగి పొందేందుకు 3 రోజుల్లోగా వాటిని సమర్పించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకైతే సూచించింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఈ టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ఆ డబ్బులు ఆటోమేటిక్‌గా వారి బ్యాంకు ఖాతాలో పడతాయని స్పష్టం చేసింది. కౌంటర్‌లో బుక్ చేసుకున్న టికెట్లను మాత్రం ప్రయాణ తేదీ, సమయం నుంచి 3 రోజుల్లోగా సమీపంలోని ఏదైనా రైల్వే స్టేషన్ కౌంటర్‌లో ఇచ్చి రిఫండ్ పొందాలని సూచించింది. రైల్లో సాంకేతిక సమస్య, భారీ వర్షాలు, బంద్‌లు, వివిధ ప్రమాదాల సమయాల్లో రైళ్లు రద్దవుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు రద్దయిన రిజర్వేషన్ టికెట్లు డబ్బు రిఫండ్‌కు పై నిబంధనలైతే పాటించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంటే మనకి సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఏం చెప్తుందంటే రైలు ప్రయాణికులకు ఏదైనా కారణం చేత రైళ్ళు అయితే ప్రయాణాలు ఆపేసినప్పుడు దానికి సంబంధించిన రిఫండ్ అనేది పొందాలంటే ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో చేసుకున్న వారికి ప్రాబ్లమ్ అయితే లేదు. వారికి రిఫండ్ వస్తుంది. కానీ ఆఫ్‌లైన్‌లో ఎవరైతే టికెట్లు తీసుకుంటారో వారందరూ కూడా 3 రోజుల లోపల స్థానికంగా ఉన్న స్టేషన్‌లో ఎక్కడిచ్చినా పర్వాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత అయితే వారికి డబ్బులైతే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో, ఈ విధంగా కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.